దేశ అభివృద్ధి ఎస్సీ బీసీ మైనార్టీల అభివృద్ధిపైన ఆధారపడి ఉందని, అది కుల గణనతోటే సాధ్యమవుతుందని, ఏ కులం జనాభా తమాసా ప్రకారమే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పథకాలను రూపొందించడం, పథకాలను అమలు చేయడం జరుగుతుందని, జనగణన లేనప్పుడు, కులగణన లేనప్పుడు ఎస్సీ బీసీ మైనార్టీ పేద వర్గాలకి అన్యాయమే జరుగుతుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేయవలసిన అవసరం 2021 అక్టోబర్ నెల నుంచే చేయవలసి ఉండగా ఈరోజుకి కులగణన చేయకపోవడం అని అంటే ఎస్సీ బీసీ మైనార్టీల అభివృద్ధిని అనగదొక్కడమేనని చెప్పి భారత రాజ్యాంగంలో 246 అధికరణ ప్రకారం ఖచ్చితంగా 10 సంవత్సరాలకు ఒకసారి ఈ కులగణన జరగవలసి ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ చేయకపోవడం, అదే సమయంలో చేయని రాష్ట్ర ప్రభుత్వాన్ని చేయమని చెప్పి ప్రశ్నించకపోవడం ప్రతిపక్షాన్ని కూడా లోపమేనని, కులగణన మీద పాలక ప్రతిపక్షానికి చిత్తశుద్ధి లేదని చెప్పి ఈ సందర్భంగా మేము మహాజన సోషలిస్ట్ పార్టీ తరఫున విమర్శిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఎందుకంటున్నామంటే విద్యా, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాలలో ఎస్సీ బీసీ మైనార్టీ పేద వర్గాలకి రావాల్సిన వాటా రావాలంటే ఖచ్చితంగా కులగణన జరగాల్సిందేనని, ఇప్పటికే పలుమార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్తీక మాసం మొదటి వారంలోనే కులగణన మొదలు పెడుతున్నామని, ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకుంటున్నామని, ఏ ముఖ్యమంత్రి అయినా రాతలకి పరిమితమయ్యాడు, ప్రకటనలకు పరిమితమయ్యాడు తప్ప మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం చేసి చూపిస్తాడో చరిత్రలో నిలిచిపోతాడని చెప్పి సాంఘిక సంక్షేమ మంత్రి వేణు గారు చెప్పడం కూడా మేము మరి గుర్తు చేస్తున్నాం. ఈ విధంగా మీరు ప్రకటనలకు పోకుండా ఖచ్చితంగా జనగణన జరిపి, కులగణన జరిపి, ఖచ్చితంగా ఎవరి ఓటా వాళ్ళకి ఇప్పుడు 2024 ఎన్నికలు రాబోతున్నాయి. మేము భావించవలసి అవుతుంది. మీరు 175 నియోజకవర్గాల్లో మీకు అనుకూలమైన ఈ కులగణన ప్రకారం కానీ మాకు రావాల్సిన ఓటా ఇవ్వకుండా మీరు మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడానికి మాత్రమే మీరు సీట్లు పంపకం చేసుకునే విధంగా ఈ కులగణాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేశారని భావించవలసి వస్తుంది. ఎప్పటికైనా మేము అంటున్నాం, మీరు ఏదైతే చెప్తున్నారో బీ ఫామ్ ఇచ్చే ముందు కూడా అభ్యర్థిని మారుతామని అంటున్నారో, అదేవిధంగా నా బీసీలు ఏ నియోజకవర్గంలో ఎక్కువ ఉంటే నా బీసీలకు రావాల్సిన మాట నా బీసీలకు ఇవ్వాల్సిందే, నా ఎస్సీలు ఏ నియోజకవర్గాల్లో ఎక్కువ ఉంటే నా ఎస్సీలకు రావాల్సిన మాట నా ఎస్సీలకు ఇవ్వాల్సిందే, నా మైనార్టీలకు రావాల్సిన మాట నా మైనార్టీలకు ఇవ్వాల్సిందే. ఇవ్వాల్సిందే అనే భావన ఉన్నదని అంటే మీరు కులగణన చేస్తేనే ఇవ్వడానికి అవకాశం ఉంటుందని, మేము ప్రశ్నించడానికి అవకాశం ఉంటుందని, ఖచ్చితంగా మీరు కులగణన చేయాల్సిన అవసరం ఉన్నదని, ఈ కులగణన మీద ఇప్పటికే మీరు 3 గ్రామ 2 వార్డు సచివాలయాలను ఎంపిక చేసుకుని దాదాపు సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ, సచివాలయం శాఖ, కలెక్టర్స్ వీరందరికీ యూజీఓ నోటీసులు ఇప్పటికే జారీ చేయడం జరిగింది. 22 జిల్లాల్లో దీని మీద అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. కానీ ఇది ముందుకెళ్లకుండా ఆపడం అని అంటే ఎస్సీ బీసీ మైనార్టీల అభివృద్ధిని తొంగలో తొక్కడమేనని చెప్పి, మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా మా కులగణన పూర్తి చేసి మా ఓటా మాకి రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఇవ్వాల్సిన పరిస్థితి మీ మీద ఉందని చెప్పి, బాధ్యత మీ మీద ఉందని చెప్పి సవినీగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది మా అభివృద్ధి ఏదైనా ఉన్నదంటే, మా ఆకాంక్ష తీరే విధానం ఏదైనా ఉన్నదంటే అది కులగణన ద్వారా సాధ్యమవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను.